ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలతో జనాభా తగ్గుదలతో సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అధిక జనాభా వరమా భారమా అనే చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. మరణాల రేటు తగ్గడమే కాకుండా పుట్టేవారి సంఖ్య కూడా తక్కువగా ఉండటం, జీవన ప్రమాణాలు పెరగటం, ఇతర ప్రాంతాలకు దేశాలకు వలసలు పెరగడం తదితర కారణాల వల్ల జనాభా తగ్గుతుందన్నారు. చైనా, జపాన్, కొరియా, రష్యా వంటి చాలా దేశాలు జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన దేశంలో రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టడం మంచిదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా జనాభా పెరుగుదల కంటే తగ్గుదల పరిస్థితికి వచ్చాం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక జంటకి, ఒక కుటుంబానికి 5-6 పిల్లలు ఉన్నట్లయితే ఒక 70 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 1.5 అంటే స్వీడన్లో ఫర్టిలిటీ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ పరిస్థితికి మనం వచ్చాం. అంటే రిప్లేస్మెంట్ లెవెల్, అంటే చనిపోయే వాళ్ళకంటే కూడా పుట్టేవాళ్ళ సంఖ్య తగ్గడం, అలాగే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి తరలి వెళ్ళిపోవడం.